సినిమా చూసి అవుతావు ఎగరేస్తాను కాలర్లో ఎప్పుడో నా గుండె కూడా ఇదో ఇప్పేస్తున్నా చూశాను భయ వార్పి సినిమా ఇదో చూస్తానా ఇదో పక్క ఇదో బాబా ఏముంది భయ వార్పి సినిమా భయ 15 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ అన్న నేను థియేటర్ చూస్తాను నేను నా పర్సనల్గా సినిమా చూశాను నా జన్మ ధన్యం అయిపోయింది అంతే వార్పి సినిమాలు భయ హృతిక్ రోషన్ అన్న ఎన్టీఆర్ అన్న ఇద్దరు గాల్లోనే భయ ఫైట్లు డ్యాన్సులు యాక్టింగ్లు డైలాగులు అబ్బాబ్బా ఏం చేశారు భయ ఇద్దరు చేస్తుంటే పోయా డ్యాన్సులు ఫైట్లో చూడడానికి ఒక స్పైడర్ మ్యాన్ ఒక సూపర్ మ్యాన్ ఒక బ్యాట్స్మెన్ అన్ని దాటేసిన అంతే సినిమా అయితే ఉంది భయ వేరే లెవెల్ అంతే ఇంకా సినిమాలో పాటలు ఉన్నాయి భయ సాంగ్స్ ఉన్నాయి ఆ సాంగ్స్లో అయితే ఒక సాంగ్లో ఖైరా అద్వాని ఉంటుంది భయ కేరా అద్వాని ఏమో ఆ పేరు నాకు రాదు ఆమెను కోసుకు తినేద్దాం అనిపించింది భయ బాబా ఆ బికినీలో ఆ ఫిగర్ ఉంది భయ పెళ్లి కాని వాడు ఎవడు అనగా చూస్తే జన్మకి జీవితాంతం వాడు బ్రహ్మచారిగా ఖైరాతం చూసుకుంటా బతికిపోతాడు అంతే వాడు అంటే మిగిలిపోతాడు అంతే బాబా ఏముంది భయ వాటు ఏం రాదంతా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా అన్న ఆడుతున్నాడు 1000 కోట్ల 1,00,000 కోట్లు అన్నాడు వార్టుకి నేను చెప్తాను ఇప్పుడు ఈ వార్టు సినిమా ఎన్ని దేశాల్లో అయితే తీశారో అన్ని దేశాల్లోనే ఈ సినిమా ఒక 1000 కోట్ల పైన రావాలంతే ప్రతి దేశంలోనూ ఎందుకంటే వార్టు ఈ సినిమా ప్రతి దేశంలో తీశారు ఇది అదేమో చైనా అది కొలంబో అదేమో ఏదో బ్యాంకాక్ ఇంకా అన్ని దేశాలు కవర్ చేశారు అమెరికా లండన్ స్విట్జర్లాండ్ అన్నీ ప్రతి దేశంలో ఫైట్లు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా ప్రతి దేశంలోనూ ఒక 1000 కోట్ల పైన రావాలి ఆ అన్న కోరిక ప్రకారమే ఈ సినిమా బాగా ఆడాలి ఈ సినిమా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను భయ లేదు అలాంటివి ఏం లేవు భయ ఎన్టీఆర్ అన్న కానీ హృతిక్ రోషన్ ఇద్దరు ఎక్కువ అనమాట కానీ హృతిక్ రోషన్ గారికి ఎక్కువ పాటలు ఉన్నాయి అది కాస్త బాధ వేసింది అంతే ఎందుకంటే ఎన్టీఆర్ అన్న కూడా ఒక అమ్మాయిని పెట్టి హీరోయిన్ పెట్టి ఒక పాట చేస్తుంటే బాగును కానీ వాడు పెట్టలేవాడు ఏందో అర్థం కాల ఇంకా కూలీకి దీనికైతే 2 సినిమాలు బాగానే ఆడతాయి ఎందుకంటే 2 ఎక్కడ క్రేజ్ తగ్గలేదు చూద్దాం ఏదే కూలీ సినిమా కూడా చెప్పారు నేను చూశాను ఇంకా 2 సినిమాలు చూడండి ఫస్ట్ అది చూడండి ఆ తర్వాత అది చూడండి లేదా ఫస్ట్ అది చూడండి ఆ తర్వాత ఇది చూడండి అంతే మీకు ఏ సినిమా ఇష్టం ఆ సినిమా చూసుకోండి కానీ 1 by 1 కానీ 2 సినిమాలు ఒకేసారి చూడడం ఎవరి వల్ల కాదు ఎందుకంటే ఒక్కని తిట్ట చూడలేం మనం కాబట్టి ఏంటంటే 2 సినిమాలు చూడండి ఆనందపడండి ఎంజాయ్ చేయండి అంతే పోండి చాలా బాగుంది ఎన్టీఆర్ని రితిక్ రోషన్ ఇద్దరిని సేమ్ అసలుకి నెక్స్ట్ లెవెల్లో చూపించారు భయ ఇద్దరిని సినిమా మొత్తం నచ్చింది భయ యాక్షన్ సీన్స్ కానీ అవి కానీ చాలా బాగున్నాయి డామినేషన్ ఏం లేదు ఇద్దరిది సేమ్ చూపించారు లేదు అలా అయితే లేదు ఇద్దరు సేమ్ పరంగా ఉంది ఆ RRR లో మనకి రామ్ చరణ్ డామినేట్ చేసినట్టు ఉంటుంది కానీ ఇక్కడ ఇలా లేదు లుక్స్ పరంగా కానీ డాన్స్ పరంగా కానీ అన్నిటి పరంగా అయితే చాలా బాగుంది ఇద్దరిది చాలా బాగుంటుంది ఇప్పుడే చూసి వచ్చా 2 కలర్లు ఎగలేస్తాను చాలా బాగుంది మూవీ అయితే చాలా బాగుంది కూలీ తట్టుకునేదో లేదు తెలియదు భయ ఈ సినిమా ముందు కొట్టొచ్చు 1000 కోట్లు కొట్టొచ్చు కన్ఫామ్గా మూవీ అయితే చాలా బాగుంది అయాన్ ముఖర్జీ అంతకుముందు తీసిన మూవీస్ అయితే లాస్ట్ బ్రహ్మాస్త్ర కదా బ్రహ్మాస్త్ర అంత నాకు నచ్చలేదు ఈ మూవీ మీద ఎక్స్పెక్ట్ చేసిన లేకుండా వచ్చేసాను నేను డ్యాన్స్ అయితే చాలా బాగుంటుంది అది సలాం అనే సాంగ్ ఉంది కదా పక్కా అంటారు ఇండియా మొత్తం అనకపోవచ్చులే కానీ 1000 కోట్ల దాకా సలాం అంటారు హీరోయిన్ కూడా బాగానే ఉంది భయ హీరోయిన్ అంటే మరి సినిమా మొత్తం ఉంటుంది హిందీ ఆడియన్స్కి మన ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఇంప్రెస్ చేయగలుగుతుంది చాలా రితిక్ రోషన్తో పాటు రితిక్ రోషన్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా అదే యాక్టింగ్ మన ఎన్టీఆర్ అన్న కూడా ఇచ్చాడు ఎమోషనల్ టచ్